ఈరోజు దేవుని వాగ్దానం. జోయకింగ్డమ్. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జెకర్యా 2:8. ఈ లోకంలో మనకు స్నేహితులతో పాటు మనల్ని ద్వేషించేవారు, అసహ్యించుకునేవారు, మనపై చెడ్డగా మాటలు పలుకుతూ నిందలు మోపేవారు, మనకు కీడు తలపెట్టాలనుకునేవారు, మనం నాశనమైతే చూడాలని కోరుకునేవారు కూడా ఉంటారు. అయితే వీరందరినీ చూచి నువ్వు బాధపడకు, అలజడి చెందకు. ఇప్పుడు నేను ఏమి చేయాలని కంగారుపడకు. ఎందుకంటే యేసయ్య నీ పక్షముగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం వహించు. అందర్నీ హృదయపూర్వకముగా క్షమించు. నీ ప్రతి సమస్యను ఆయనకు అప్పగించు. నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టగలరేమో కాని నిన్ను తాకలేరు, నష్టపరచలేరు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నీ చుట్టూ కోటగా నిలిచి కంటిని రెప్ప కాచినట్లు నిన్ను కాస్తాడు. ఆయనే తీర్పు తీర్చువాడు, ప్రతిఫలం ఇచ్చువాడు, నీ పక్షమై యుద్ధము చేయువాడు. ఆమేన్. ప్రతిరోజు దైవవాక్యం కోసం జోయకింగ్డమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.